హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనార్టీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో హెల్దీగా అప్పటికప్పుడు చేసుకునే ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూద్దామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్లోకైనా లేదా లంచ్ బాక్స్లోకైనా ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి. అలాగే సింపుల్ అండ్ టేస్టీగా రెడీ అయ్యే టమాటో చట్నీ చూద్దాము. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు పెసరపప్పు తీసుకున్నానండి. అదే మూంగ్ దాల్ అనగానే అంటారు కదా, వాటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట. సో పైన డస్ట్ పోయేదాకా శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపుకోవాలి. వంపుకొని ఇలా కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసుకొని ఒక 1/2 అవర్ పక్కన పెట్టుకుందామండి. గోరువెచ్చటి నీళ్లు పోయడం వల్ల మనకి పెసరపప్పు అనేది త్వరగా నానుతుందండి. సో పప్పు నానే లోపల ఇన్స్టెంట్ గా 10 నిమిషాలు తయారయ్యే చట్నీ చూద్దాం. ముందుగా ఒక ప్యాన్లోకి ఒక 2 చెంచాలు ఆయిల్ వేసుకున్నానండి. అందులోకి ఒక 4 నుంచి 5 ఎండుమిర్చి వేసుకున్నాను. మీరు తినే కారాన్ని బట్టి మీరు ఎండుమిర్చి అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేను ఒక 2 కాశ్మీరీ రెడ్ చిల్లీ వాడాను అనమాట. 3 గుంటూరు మిర్చి వాడాను. వీటిని 1 నిమిషం పాటు వేపుకున్న తర్వాత ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఒక హాఫ్ కుక్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. హాఫ్ కుక్ అంటే ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ గా అయ్యేదాకా కుక్ చేసుకోవాలన్నమాట. సో అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 4 మీడియం సైజ్ టమాటోస్ని ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకున్నాను. ఇప్పుడు వీటిని ఒకసారి కలుపుకుందాము. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 3 నిమిషాల వరకు కుక్ చేసుకుందామండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలన్నమాట. సో హై ఫ్లేమ్లో పెడితే మనకి అడుగు అంటుతుంది. సో ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని 3 నుంచి 4 వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు అనేది ఆప్షనల్ అండి, ఇష్టం లేకుంటే వేసుకోకుండా పర్వాలేదు. కాకపోతే మంచి ఫ్లేవర్ వస్తుంది వాటి వల్ల. సో ఒకసారి కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుందామండి. సో ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలండి, లేకుంటే టమాటాలలో గుజ్జు ఉండదు అనమాట, డ్రైగా ఉంటాయి. అలా ఉంటే చట్నీ మనకు అంత రుచిగా ఉండదు. సో ఇలా కుక్ అయిన తర్వాత చూసారా టమాటోస్ అనేది సాఫ్ట్గా అయ్యాయి. సో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని రూమ్ టెంపరేచర్కి వచ్చే వరకు వెయిట్ చేద్దామండి. సో చూసారా ఇప్పుడు మనకి బాగా చల్లారిపోయాయి అనమాట. సో వీటిని ఇప్పుడు అన్నీ ఒకసారి మిక్సీ వేసుకొని మనం మిక్సీ పట్టుకోవచ్చండి. సో ఇలా మిక్సీ వేసుకొని కొంచెం నీళ్ళు అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. స్మూత్గా ఉంటే మనకు చట్నీ అనేది టేస్ట్గా ఉంటుంది. కొంతమందికి కొంచెం బరగ్గా ఉన్నా కానీ ఇష్టంగా తింటారు. సో అది మీ చాయిస్ అనమాట. సో చూసారా ఇలా ఫైన్గా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మనకు చట్నీ అనేది బాగా కలిసి వస్తుంది అనమాట. సో పోర్షన్ కానీ సో ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తాలింపు వేసుకుందామండి. తాలింపు కోసము ఒక కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోకి తాలింపు గింజలు అంటే మినప్పప్పు, శనగపప్పు, జీలకర్ర అలాగే ఆవాలు అనమాట. ఇవన్నీ కొంచెం వేయించుకుందాము. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. సో వీటిని 1 నిమిషం పాటు అలా వేగనిచ్చి మనం మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మిక్చర్, అది వేసుకుందామండి. అది వేసుకుని ఆ మిక్సీలోనే కొంచెం వాటర్ అనేది యాడ్ చేసి మనము థిక్నెస్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు అలా కుక్ చేసుకుందామండి. జస్ట్ ఒకసారి బాయిల్ వస్తే సరిపోతుంది. అలాగే సాల్ట్ అనేది చెక్ చేసుకుందామండి. నేను మిక్సీ పట్టేటప్పుడే వేసాను, చెప్పడం మర్చిపోయాను. అంతే అండి, టమాటో చట్నీ రెడీ అనమాట. ఈ చట్నీ చేసే లోపు మనకు పెసరపప్పు కానీ చక్కగా నానిపోయి ఉంటుంది. మరి చూసారా ఇక్కడ పెసరపప్పు అనేది చక్కగా నానిపోయింది. మనం గోరువెచ్చటి నీళ్లు పోయడం వల్ల మనకు త్వరగా నానుతుంది అనమాట. అదే చల్ల నీళ్ళు అయితే ఇంత త్వరగా నానదు. సో అందువల్ల అనమాట. సో ఇప్పుడు నీళ్ళన్నీ స్ట్రెయిన్ చేసుకొని మిక్సీ పట్టుకుందామండి. ఇలా మిక్సీ గిన్నెలోకి వేసుకుందాము. వేసుకున్న తర్వాత ఇలాగ కొంచెం పాలకు వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 ఎండుమిర్చి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. కొంచెం తగినన్ని నీళ్లు పోసుకొని మనము మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. సాఫ్ట్గా నీళ్ళు అనేది కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం గ్రైండ్ చేసుకోవాలి. సో చూసారా టెక్స్చర్ అనేది ఇంత సాఫ్ట్గా ఉండాలన్నమాట. సో ఇదే పిండితోటి మనం సాఫ్ట్గా అయినా దోశలు పోసుకోవచ్చు, లేదా క్రిస్పీ దోశలు అయినా పోసుకోవచ్చు అండి. సో పాలకు వేయడం వల్ల హెల్దీ కానీ పిల్లలు ఆకుకూరలు సరిగా తినరు కదా. సో అలాంటి పిల్లల కోసం ఇలా చేసి పెడితే ఇష్టంగా 1కి 4 తింటారు. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. అలాగే ఒక చిటికెడు సోడా ఉప్పు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కన్సిస్టెన్సీ చూసారా ఈ మాత్రం ఉంటే సరిపోతుంది అనమాట. కోల్డ్ కాఫ్ వల్ల నా వాయిస్ కొంచెం వేరుగా ఉంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు పెనం మీడియం ఫ్లేమ్ పైన చక్కగా వేడవనిచ్చి కొంచెం ఆయిల్ అనేది గ్రీస్ చేసుకున్నానండి. సో ఇప్పుడు ఒక గరిటెడు పిండి వేసుకొని మనం దోశ వేసుకుందాము. మీరు క్రిస్పీ దోశలు కావాలంటే ఇలా పల్చగా మనం దోశ వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి. దోశ వేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో కొంచెం ఆయిల్ అనేది వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. సో చూసారా ఇలా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చినాక మనం దోశ అనేది తీసి
వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ సాఫ్ట్ కావాలంటే కొంచెం థిక్గా వేసుకొని మీడియం ఫ్లేమ్ పైన మనం వేడి చేసుకుంటే సరిపోతుంది దోశని. దోశ ఇప్పుడు చక్కగా కాలిపోయింది కదా, దీన్ని 2 సైడ్లు కుక్ చేయాల్సిన అవసరం లేదండి. సో మనం పల్చగా వేసుకున్నాం కాబట్టి ఒక పక్క అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూడండి. సో ఇలా పల్చగా వేసుకొని మనము గోల్డెన్ కలర్ వచ్చేదాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది. చాలా చాలా రుచిగా ఉంటాయండి. ఒక్కసారి చేసి చూడండి, మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు. అంత రుచిగా ఉంటాయి. పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు. మిమ్మల్ని అడిగి చేర్చుకొని తింటారు. సో మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. మీరు కామెంట్ చేయడం వల్ల నాకు చాలా చాలా సంతోషంగా ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో చేయాలన్న మోటివేషన్ చిక్కుతుంది అనమాట. సో అందుకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారయ్యే హెల్దీ దోశ రెసిపీ చూద్దామండి. ఈ రెసిపీకి ఈనో, వంట సోడా, పెరుగు ఇవేమీ అవసరం లేదు. ఇలా అనుకోగానే అలా చేసుకోగలరు. వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు ఎర్ర కందిపప్పు తీసుకున్నానండి. అలాగే 1 కప్పు పొట్టు పెసరపప్పు, అలాగే మూంగ్ దాల్ అని అంటారు కదా, పెసరపప్పు తీసుకున్నాను. వీటిని ఇప్పుడు ఒక 2 సార్లు శుభ్రంగా కడగాలండి. సో డస్ట్ అది ఉంటుంది కదా, సో శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ వంపేసుకొని బ్యాళ్ళన్నీ మునిగేదాకా నీళ్లు పోసుకొని 30 మినిట్స్ మూత పెట్టుకుని పక్కన ఉంచుకుందామండి. బాగా నానిపోతాయి అన్నమాట. సో అంతలోపు మనము ఈజీగా క్విక్గా చిటికెలో రెడీ అయ్యే చట్నీ చూద్దాము. దీనికి ఎలాంటి ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. సో నిమిషాల్లో రెడీ అయిపోతుంది. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి 1 కప్పు తురుముకున్న ఎండు కొబ్బరి వేసుకుంటున్నానండి. అదే కప్పుతోటి 1 కప్పు పుట్నాల పప్పు అనమాట. సో ఇందులోకి కారానికి తగ్గట్టు మిర్చి వేసుకొని నేను ఇక్కడ 2 మీడియం సైజ్ మిర్చి తీసుకున్నాను. అలాగే 1 మీడియం సైజు ఉల్లిపాయ ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట, స్మూత్గా. సో చూసారా, ఈ వీడియోలో చూపించిన విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఈ వీడియోలో చూస్తున్నారు కదా టెక్స్చర్ అనేది ఎలాగుందో. సో ఇలా మెత్తగా ఉండాలన్నమాట, ఎక్కడ బరక లేకుండా. సో బరక ఉంటే అంత రుచిగా ఉండదు అనమాట తినేటప్పుడు. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న చట్నీని ఇలా గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇప్పుడు ఈ చట్నీకి తాలింపు రెడీ చేసుకుందామండి. సో తాలింపు కోసం ఇలా ఒక పెనంలోకి ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను అనమాట. సో ఇందులోకి తాలింపు గింజలు అంటే శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకున్నాను. అలాగే 1 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇక్కడ నాకు కరివేపాకు లేదు, మీకు దగ్గర ఉంటే వేసుకోవచ్చు. అంతే అండి, సింపుల్గా రెడీ అయ్యే చట్నీ రెడీ. చూసారు కదా, ఈ చట్నీ చేసేలోపు మనకి పప్పు కానీ చక్కగా నానిపోయి ఉంటుందండి. మీకు దగ్గర టైం లేదనుకుంటే కొంచెం గోరువెచ్చటి నీళ్లు పోసి ఒక 20 మినిట్స్ వదిలేసినా కానీ సరిపోతుంది. సో చక్కగా నానిపోతాయి. సో చూసారా, ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుందామండి. ఇందులోకి ఇప్పుడు ఒక చిన్న సైజ్ బీట్రూట్ ముక్కలు తీసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి, ఒక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకున్నానండి. తగినన్ని నీళ్లు పోసుకుని మనం ఫైన్ బ్యాటర్గా గ్రైండ్ చేసుకుందాం. అంటే స్మూత్గా ఉండాలన్నమాట బ్యాటర్, ఎక్కడ బరక లేకుండా ఉండాలి. సో చూసారా, ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలన్నమాట. బీట్రూట్ అనేది మీరు తురుముకుని వేసుకుంటే చాలా బెటర్ అండి ముక్కల కన్నా. ఎందుకంటే మనం మిక్సీ పట్టేటప్పుడు బీట్రూట్ ముక్కలుగా వేసుకుంటే ఫైన్గా పేస్ట్గా అవ్వవు అనమాట. సో అందుకని తురుముకొని వేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది గ్రైండ్ చేసుకోవడానికి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకుందామండి మొత్తము. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి. సో చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే సరిపోతుంది. ఇంకా మనం వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మనం దోశ పోసుకోవడానికి చక్కగా సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నానండి. ఇంకా ఈనో కానీ వంట సోడా, పెరుగు ఏమి వేయాల్సిన అవసరం లేదండి. దోశలు చక్కగా వస్తాయి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి. బీట్రూట్ అంటే ఇష్టం లేని పిల్లల కోసం ఇలా చేసి పెడితే చక్కగా తింటారు. ఇప్పుడు పెనం అనేది వేడి చేసుకుందామండి. వేడి చేసుకుని కొంచెం ఆయిల్ గ్రీస్ చేసుకోవాలన్నమాట. దోశ పిండి వేసుకుని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకుందామండి. నేను ఇంతకు ముందు యాక్చువల్లీ ఒక దోశ వేసాను, బట్ మొబైల్ అనేది సడన్ గా ఆఫ్ అవ్వడం వల్ల అది రికార్డ్ అవ్వలేదు. సో అందువల్ల ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. ఇప్పుడు దోశ పైన కొంచెం పన్నీర్ గ్రేట్ చేసి వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. సో పిల్లలకి చూడడానికి మంచిగా ఉంటే తింటారు కదా, సో అందుకోసం అని. సో ఇది మనం పల్చగా వేసుకోవడం వల్ల 2 సైడ్స్ ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి, 1 సైడ్ చేసుకుంటే సరిపోతుంది. సో చూసారా, ఇంకొక దోశ వేసి చూపిస్తున్నాను. ఇలా ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మీరు పిల్లలు తిన్నా గానీ ఎక్కడ మనకి ఆ బీట్రూట్ వేసిన టేస్ట్ కానీ స్మెల్
స్మెల్ గాని రాదు, చక్కగా తింటారు. ఇంకా ఈ దోశ పైన చీజ్ వెజిటేబుల్స్ వేసి స్ప్రింగ్ రోల్ దోశలాగా చేసి ఇచ్చినా కానీ చాలా చాలా ఇష్టంగా తింటారు. నేను ఒకసారి ట్రై చేశాను అనమాట, చాలా బాగా వచ్చింది, బట్ రికార్డ్ చేయలేదు. మీకు కనుక ఈ వీడియో నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఎన్నో వీడియోస్ ఇంకా నా ఛానల్లో అప్లోడ్ చేశానండి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు కావాలంటే చెక్అవుట్ చేయొచ్చు అనమాట. మీరు ఒకసారి రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీరు చేసే చిన్న చిన్న కామెంట్స్ అయినా చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. సో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, చాలా మోటివేషనల్గా ఉంటుందన్నమాట కామెంట్స్ అండ్ లైక్స్ రావడం వల్ల. సో మీకు ఈ రెసిపీ నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఏదైనా రెసిపీ నా ఛానల్లో చూడాలనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు ఈ వీడియోలో పెరుగు వంట సోడా వాడకుండా ఇన్స్టెంట్గా నిమిషాల్లో అయిపోయే దోశ చూద్దామండి. ఉదయం టిఫిన్కైనా లంచ్ బాక్స్కైనా ఏం చేయాలో తెలియనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఒక 10 నిమిషాల్లో ఈ రెసిపీ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్గా ఉందో దోశ అనేది. ఎంతసేపు అయినా ఎన్ని గంటలైనా ఇలాగే ఉంటుంది. సో మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. వీటిని ఇప్పుడు శుభ్రంగా కడగాలన్నమాట, పైన ఉండే డస్ట్ పోయేదాకా. ఇప్పుడు నీళ్ళన్నీ వంపేసుకొని అటుకులు మునిగే వరకు నీళ్ళు పోసుకోవాలండి. నీళ్ళు వేసుకొని మూత పెట్టుకుందాము. ఇప్పుడు మరొక గిన్నెలో 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను. బొంబాయి రవ్వ, సూజీ అని కానీ అంటారు కదా. సో ఇది నార్మల్ రవ్వ తీసుకున్నాను. ఇప్పుడు రవ్వలో కానీ ఇలా నీళ్ళు వేసి కొంచెంసేపు ఉంచి రవ్వ అంతా కిందికి అణిగినాక నీళ్లు పారబోసుకొని మళ్ళీ నీళ్లు వేసుకోవాల్సి ఉంటుందండి. లేకుంటే నీళ్ళతో పాటు రవ్వ కానీ పడిపోతుంది అనమాట. సో నీళ్ళు వంపుకొని రవ్వ ఇలా మునిగే వరకు నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. చూసారా 10 నిమిషాల తర్వాత మనకి రవ్వ అనేది బాగా నానిందనమాట. ఇలా ముందుగా నానబెట్టుకోవడం వల్ల మనం మిక్సీలో వేసుకున్నప్పుడు ఫైన్గా పేస్ట్ లాగా అవుతుందండి. లేకుంటే మనకు బరకగా ఉంటుంది పిండి అనేది. సో ఇప్పుడు అటుకులు చూసారా, అటుకులు కానీ మెత్తగా అయ్యాయి కదా. సో ఇలా చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మిక్సీ జార్లో వేసుకుందామండి. ఈ రెసిపీకి మనం పెరుగు వాడడం లేదు కాబట్టి తగినన్ని నీళ్ళే వేసుకోవాలన్నమాట. సో 2 వేసుకున్నాం చూసారా. ఇప్పుడు మనకి దాంట్లో మిగిలిన నీళ్ళే సరిపోతాయి అనమాట. చూసారా ఈ మాత్రం నీళ్లు పోసుకొని మనం మూత పెట్టుకొని మిక్సీ పట్టుకుందాము. సో చూసారా ఇలా ఫైన్గా మనకి కన్సిస్టెన్సీగా ఆ నీళ్ళే సరిపోయాయి అనమాట. సో ఇలా ఎక్కడ బరక లేకుండా మెత్తగా ఫైన్గా పట్టుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము మిక్సీ పట్టుకున్న పిండి అంతా. ఇప్పుడు ఇందులోకి వంట సోడా వేసుకుంటున్నానండి, ఒక 1/2 టీ స్పూను. ఇది ఇన్స్టెంట్ రెసిపీ కాబట్టి ఇక్కడ మనం పెరుగు వాడలేదు, ఈనో వాడలేదు. సో వంట సోడా వాడుతున్నాను అనమాట. సో ఇలా పూర్తిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా నీళ్ళు ఏమి యాడ్ చేసుకోకూడదండి, మనకు ఆ కన్సిస్టెన్సీ సరిపోతుంది. సో పెనానికి ఇలా ముందుగా కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కిచెన్ టవల్ ఉంటుంది కదా దాంతో రబ్ చేసుకుంటే మనకి హీట్ అనేది కన్సిస్టెన్సీగా ఉంటుందన్నమాట ఈక్వల్గా. సో ఇప్పుడు కొంచెం అలా పిండి వేసుకొని ఎక్కువగా స్ప్రెడ్ చేసుకోకుండా మన స్పాంజీ దోశ ఉంటుంది కదా, సో అలా స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. అప్పుడే మనకి దోశ తీయడానికైనా ఫ్లిప్ చేయడానికైనా చాలా ఈజీగా వస్తుంది. చూసారా, ఒకవేళ మనం పల్చగా రెగ్యులర్ దోశల లాగా వేసుకుంటే కొంచెం కష్టమవుతుంది అనమాట తీయను. సో అందువల్ల కొంచెం స్పాంజీ దోశలాగా వేసుకుంటే మనకి ఈజీగా వస్తుందన్నమాట. సో అంతే అండి రెసిపీ. చూసారా ఇంకో దోశ కానీ వేసుకుంటున్నాను. ఈ రెసిపీ కానీ మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ కొత్తగా కానీ విజిట్ చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు త్వరగా అందుతాయి. సో మీరు ఫస్ట్ వీడియో చూడొచ్చు అనమాట. సో అంతే అండి, దోశ చూసారా ఎంత స్పాంజీగా ఉందో, రుచిగా అంతే బాగుంటుంది. ఇలా దోశలు చేసి పెడితే 1కి 4 తింటారు, అంత రుచిగా ఉంటాయి అన్నమాట. సో మీరు ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్, సబ్స్క్రైబ్ మాత్రం చేయడం లేదండి. ప్లీజ్ సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటిస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో మిగిలిపోయిన అన్నంతో అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారయ్యే సాఫ్ట్ దోశలు చూద్దామండి. ఈ వీడియోలో చూపించిన విధంగా ఫాలో అయ్యారంటే ఈ దోశలు పెనానికి అతుక్కోవు, అలాగని విరిగిపోవండి, చాలా చక్కగా వస్తాయి అన్నమాట. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి.
మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి చూసేద్దాం ఆ రెసిపీ. ముందుగా ఏదైనా ఒక కప్పు కానీ గ్లాస్ కానీ మెజర్మెంట్ తీసుకొని ఒక కప్పు నిండా ఇలా ఉడకబెట్టుకున్న అన్నం వేసుకున్నానండి, లేదా మిగిలిపోయిన అన్నము. సో అదే కప్పు తోటి ఒక కప్పు నిండా వాటర్ వేసుకొని స్మూత్ బ్యాటర్ రెడీ చేసుకోవాలండి. వీలైనంత వరకు మెత్తగా పట్టుకోవాలన్నమాట. ఈ వీడియోలో చూపిస్తున్నాను చూసారా. సో ఈ టెక్స్చర్ వచ్చే వరకు పట్టుకోవాలండి, ఎక్కడ మనకు అన్నం పలుకు ఉండకుండా పట్టుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, బటరీ టెక్స్చర్ వచ్చే వరకు పట్టుకోవాలి. ఇప్పుడు ఈ బ్యాటర్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. ఇందులోకి ఇంకా నీళ్లు పట్టవండి. సో మనం ఉండే బ్యాటర్ మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక కప్పు నిండా బియ్యం పిండి వేసుకుంటున్నానండి. సో మనం ఏ కప్పుతో అయితే అన్నం తీసుకున్నామో ఆ కప్పు తోటి బియ్యం పిండి తీసుకుంటున్నానండి. ఈ బియ్యం పిండిని ఇప్పుడు పూర్తిగా కలుపుకుందామండి. సో విస్కర్తో కానీ లేదా చేత్తో కానీ బాగా చక్కగా కలుపుకుందాము. ఇందులోకి ఎలాంటి వాటర్ యాడ్ చేయకూడదు. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత ఒక అరకప్పు పెరుగు తీసుకున్నానండి. అలాగే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కరివేపాకు, అలాగే ఒక పచ్చిమిర్చి, అలాగే కొంచెం జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నానండి. ఇందులోకి కావాలంటే ఏదైనా వెజిటేబుల్స్ అయినా సన్నగా తురుముకొని వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు చేతితోనే చక్కగా కలుపుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ ఉండలు కట్టకుండా మనం పూర్తిగా కలుపుకోవాలండి. సో కలుపుకొని చక్కగా బీట్ చేసుకుంటూ కలుపుకుంటే మనకి ఏరీ టెక్స్చర్ అనేది వస్తుంది అనమాట. దానివల్ల మనకి దోశలు కానీ సాఫ్ట్గా వస్తాయండి. సో కలుపుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దాము. రెస్ట్ ఇచ్చినాక కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. మనకి దోశ కన్సిస్టెన్సీ రావాలండి. సో చూస్తున్నారు కదా, ఇందులో కొంచెం కొంచెంగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ మనం కలుపుకోవాలన్నమాట. అప్పుడే మనకి కన్సిస్టెన్సీ అనేది తెలుస్తుంది. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. సో ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి మనకి. సో ఇప్పుడు ఇది మనం ఇన్స్టెంట్గా చేయడం వల్ల ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా కుకింగ్ సోడా వేసుకుంటున్నానండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అనమాట. సాఫ్ట్గా రావాలంటే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఈ బ్యాటర్ని చక్కగా కలుపుకుందామండి. కలుపుకున్న తర్వాత టెక్స్చర్ చూస్తున్నారు కదా. సో ఇలా ఉంటే మనకి ఆ ఏరి టెక్స్చర్ అనేది దోశకు బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు దోశలు వేసుకుందామండి. సో దోశల కోసం పెనాన్ని బాగా వేడి చేసుకుని కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకుని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. మనం ఆనియన్తో స్ప్రెడ్ చేసుకుంటే ఇంకా మంచిదన్నమాట. సో ఎక్కడ అతుక్కోకుండా వస్తుంది. సో ఇప్పుడు మనం కొంచెం కొంచెంగా బ్యాటర్ వేసుకుని ఇలా దోశలాగా వేసుకుందామండి. సో చూస్తున్నారు కదా, పిండి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాలు మనం కుక్ చేసుకోవాలండి. సో 2 నిమిషాల తర్వాత ఇలా కొంచెం ఆయిల్ స్ప్రెడ్ చేసుకుని మరొక వైపు తిప్పుకుందామండి. సో చూస్తున్నారు కదా, ఇలా తిప్పేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు కుక్ చేసుకోవాలన్నమాట. సో ఇదంతా లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం చేసుకోవాలండి. హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే అతుక్కుపోయే ఛాన్సెస్ ఉన్నాయండి. సో అలాగే మనకి దోశ కానీ పచ్చి పచ్చిగా ఉంటాయి అనమాట. సో అదొక్కటి కొంచెం లో టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని మనం దోశ అంతా వేసుకుంటే చాలా బాగా వస్తాయి, చక్కగా వస్తాయండి. సో ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూసారా. దోశ స్ప్రెడ్ చేసేటప్పుడు కానీ చక్కగా స్ప్రెడ్ అవుతుంది అనమాట. సో ఎక్కడ అతుక్కోవడం కానీ అలా అవ్వదు. మెయిన్ ఇక్కడ మెజర్మెంట్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. ఇక్కడ పెరుగు కానీ లేదా అన్నం కానీ కొంచెం ఎక్కువ తక్కువ అయినా కానీ దోశలు పర్ఫెక్ట్గా రావు. అలాగే బియ్యం పిండి కొంచెం తక్కువ వేసుకున్నా కానీ అతుక్కొని పోతాయి అనమాట. మెజర్మెంట్ చక్కగా ఫాలో అవ్వండి. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే ఇన్స్టెంట్ దోశ రెసిపీస్ కానీ లేదా ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కావాలంటే నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే నా ఛానల్కి కనుక కొత్తగా విజిట్ చేసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో పప్పులతో పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారయ్యే ఇన్స్టెంట్ దోశ రెసిపీ చూద్దామండి. ఉదయం బ్రేక్ఫాస్ట్కి ఏం చేయాలో తెలియనప్పుడు ఇలా అప్పటికప్పుడు నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు అనమాట. సో వీడియో పూర్తిగా చూసి నచ్చితే ఒక లైక్ చేయండి. ముందుగా హోటల్ స్టైల్ కొబ్బరి చట్నీ చూద్దామండి. సో కొబ్బరి చట్నీ కోసం ఒక అరచిప్ప కొబ్బరి అనమాట, పచ్చి కొబ్బరి తీసుకున్నానండి. ఇలా ముక్కలుగా కట్ చేసుకుని ఒకసారి వాష్ చేసుకుందాము. ఒక 2 సార్లు అయినా వాష్ చేసుకోవాలండి. ఒకవేళ మీరు ఫ్రెష్ కొబ్బరి అంటే ఫ్రెష్ గా కొట్టిన టెంకాయ వాడుతుంటే అవసరం లేదనమాట. ఇక్కడ నేను ఒక రోజు ముందు కొబ్బరి అంటే దేవుడి కోసం కొట్టిన కొబ్బరి తీసుకున్నానండి, అందువల్ల కడుగుతున్నాను అనమాట. సో కడిగిన తర్వాత నీళ్ళను వంపుకొని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజ్ ఆనియన్ ఇలా కట్ చేసి వేసుకున్నానండి. అలాగే కారానికి తగ్గట్టు మిర్చి వేసుకుంటున్నాను. ఇక్కడ నేను 3 మిర్చి వేసుకున్నాను అనమాట. ఇవి కొంచెం కారం ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల అలాగే రుచికి సరిపడా రాళ్ళు ఉప్పు వేసుకుంటున్నానండి.
వేసుకుంటున్నానండి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పు వేసుకుంటున్నానండి. సో అలాగే కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. ఇది కంపల్సరీగా వేసుకోవాలండి. కొత్తిమీర వేసుకోవడం వల్ల మంచి ఫ్రెష్ టేస్ట్ వస్తుంది అనమాట చట్నీకి. సో తగినన్ని నీళ్లు పోసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుందామండి. సో పచ్చి కొబ్బరి వేయడం వల్ల కొంచెం టైం పడుతుంది అనమాట. సో ఫైన్ గా పేస్ట్ గా చేసుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి. లేదు కొంచెం తొందరగా గ్రైండ్ అవ్వాలంటే తురుము పట్టుకొని వేసుకుంటే కొబ్బరి కొంచెం ఫాస్ట్ గా గ్రైండ్ అవుతుంది అనమాట. సో ఇలా పట్టుకున్న తర్వాత మనం దీనికి పోపు వేసుకుందామండి. చాలా రెస్టారెంట్స్ లో పోపు వేయరనమాట. సో డైరెక్ట్ గా ఇచ్చేస్తారు, అలాగైనా తినొచ్చు. సో ఇది ఆప్షనల్ అనమాట పోపు వేసుకోవడం. పోపు కోసం ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఇందులోకి ఇప్పుడు తాలింపు గింజలు వేసుకున్నానండి. సో తాలింపు గింజలు అంటే జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసుకున్నాను అనమాట. అలాగే కొంచెం కరివేపాకు వేసుకున్నాను. అలాగే ఒక 2 ఎండుమిర్చి వేసుకున్నానండి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదా, సో ఆ చట్నీ ఇందులోకైనా వేసుకోవచ్చు, లేదా మనం పోపు తీసి చట్నీ ఒక గిన్నెలోకి వేసుకుని అయినా వేసుకోవచ్చు అనమాట. సో ఎలాగైనా చేసుకోవచ్చు. ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మనం కన్సిస్టెన్సీ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో అంతే అండి, ఎంతో కమ్మగా రుచిగా ఉండే టెంకాయ చట్నీ రెడీ అనమాట. ఇది చేసుకోవడానికి ఎక్కువ టైం కానీ పట్టదు అనమాట. సో మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి. ఇప్పుడు మనం దోశ రెసిపీ చూద్దామండి. ముందుగా ఒక మిక్సీ గిన్నెలోకి ఏదైనా ఒక కప్పు మెజర్మెంట్ తో 1 కప్పు బియ్యం పిండి తీసుకున్నానండి. అలాగే ఒక 1/2 కప్పు శనగపిండి తీసుకుంటున్నాను అనమాట. అలాగే ఒక 2 బంగాళదుంపలు మీడియం సైజు తీసుకుని ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. అలాగే ఒక 1/2 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఒక 1/2 కప్పు నీళ్లు వేసుకోవాలండి. నీళ్ళు అవసరమైతే కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ స్మూత్ బ్యాటర్ గా మనం గ్రైండ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూస్తున్నారా, ఈ వీడియోలో చూపించిన విధంగా ఉండాలన్నమాట బ్యాటర్ అనేది. సో కన్సిస్టెన్సీ గాని చెక్ చేయండి ఒకసారి. సో ఇలా ఉంటే మనకు దోశలు చక్కగా వస్తాయి అన్నమాట. సో చూసారా ఇలా. సో ఇలా మెత్తగా పట్టుకున్న తర్వాత ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందామండి. సో కన్సిస్టెన్సీ అనేది మీరు కొంచెం వాటర్ ఎక్కువ తక్కువ చేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ మనం రవ్వ వాడలేదు కాబట్టి పిండిని నానబెట్టాల్సిన అవసరం లేదు. సో మనకి ఉప్పు కానీ ముందే వేసుకున్నాం కాబట్టి దోశలు వేసుకోవడానికి పిండి రెడీ అయినట్టే. ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలన్నమాట. సో దోశ పెనం వేడయ్యాక కొంచెం ఆయిల్ అనేది అప్లై చేసుకుందాము. సో అప్లై చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ లో పెట్టుకుని ఇలా దోశలు వేసుకోవాలన్నమాట. దోశలు వేసేటప్పుడు మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకోవాలండి. సో దోశలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకోవచ్చు అనమాట. ఎందుకంటే పెనం మరి ఎక్కువగా వేడైపోతే మనకి ఈ పిండే కదండి, నార్మల్ దోశ పిండి అయినా కానీ పెనానికి అతుక్కునే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో ఎప్పుడైనా దోశలు వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోశలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే దోశలు ఏ దోశలైనా కానీ చాలా చక్కగా వస్తాయి, పర్ఫెక్ట్ గా వస్తాయి అనమాట. సో చూసారా ఎంత ఈజీగా మనకి దోశలు అనేవి వచ్చేసాయో. సో ఇక్కడ ఇంకొక దోశ కానీ వేసి చూపిస్తున్నాను చూసారా. ఇలా దోశలు వేసేటప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకుని దోశలు వేసిన తర్వాత హై ఫ్లేమ్ లో పెట్టుకోండి. సో ఇన్స్టెంట్ దోశలైనా లేదా నార్మల్ రెగ్యులర్ దోశలైనా కానీ చక్కగా వస్తాయి అనమాట. ఈ పిండితోటి క్రిస్పీ దోశలే కాదండి, సాఫ్ట్ దోశలు కానీ వేసుకోవచ్చు అనమాట. సో ఖచ్చితంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ లో తెలియజేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. నా ఛానల్ కనుక కొత్తగా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ నోటిఫికేషన్స్ మీ వరకు అందుతాయి. ఇలాంటి ఎన్నో ఇన్స్టెంట్ దోశల రెసిపీస్, హెల్దీ దోశల రెసిపీస్ నా ఛానల్లో చాలా ఉన్నాయండి. సో ఈ వీడియో చూసిన తర్వాత ఒకసారి చెక్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రేనాటీస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో బియ్యం, మినపప్పుతో పని లేకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో తయారయ్యే దోశ చూద్దామండి. ఈ దోశకు గంటలు నానబెట్టాల్సిన అవసరమూ లేదు. ఇలా అనుకోగానే అలా చేసుకోగలరనమాట. టెక్స్చర్లో సూపర్ సాఫ్ట్గా ఉంటుంది. మరి చూసేద్దామా రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో 1 కప్పు అటుకులు తీసుకున్నానండి. అదే పోహాన్గా అంటారు కదా. ఇప్పుడు వీటిని శుభ్రంగా 1కి 2 సార్లు బాగా కడగాలండి. పైన డస్ట్ పోయేదాకా కడగాల్సి ఉంటుంది. సో ఇలా కడిగి నీళ్ళన్నీ వంపేసుకోవాలండి. వంపేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగు వేసుకుంటున్నాను. 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు అనమాట మెజర్మెంట్. సో ఇలా తీసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇక్కడ అటుకులు నేను కొంచెం లావు అటుకులు తీసుకుంటున్నాను. మీరు ఏ అటుకులైనా అవైలబుల్గా ఉంటే అవైనా తీసుకోవచ్చు, పలచటి అటుకులు కానీ లేదా మామూలు అటుకులైనా. సో వీటిని ఒకసారి కలుపుకుందాము, పెరుగు బాగా కలిసేటట్టు. ఇప్పుడు మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు రెస్ట్ ఇద్దామండి. సో నాననివ్వాలన్నమాట. ఇప్పుడు మరొక గిన్నెలో 1.5 కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను మీ దగ్గర ఏ రవ్వ అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. బెన్స్ రవ్వ కానీ లేదా కేసరి రవ్వ అయినా ఏది అవైలబుల్ ఉంటే అది తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు రవ్వ మునిగేదాకా నీళ్లు పోసుకొని
ఒకసారి కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాలు నాననివ్వాలండి. సో ఇప్పుడు పూర్తిగా కలుపుకోవాలన్నమాట. సో కలుపుకొని ఒక 10 నిమిషాలు నాననిస్తే మనకి రవ్వ అనేది బాగా నానుతుంది అనమాట. ఇక్కడ మెజర్మెంట్స్ ఇంకోసారి చెప్తా చూడండి. 1 కప్పు అటుకులకి 1 కప్పు పెరుగు, 1.5 కప్పు బొంబాయి రవ్వ అనమాట. సో వీటిని ఒకసారి కడిగి ఇలా నానబెట్టుకోవాలి 10 నిమిషాలు. సో 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత చూడండి మనకి రవ్వలో వాటర్ అంతా పీట్ చేసుకుని బాగా నానింది అనమాట. సో ఇప్పుడు అటుకులు కానీ చూద్దాము. సో ఇవి కానీ గట్టి పడ్డాయి చూసారా, పెరుగు మనం వేసుకున్న పెరుగు అంతా అటుకులు పీట్ చేసుకున్నాయి అనమాట. ఇది ప్రాసెస్ చాలా ఇంపార్టెంట్ అండి, నానబెట్టడం. లేకుంటే మనం మిక్సీలో ఎంతసేపు తిప్పినా తిరగదనమాట, పేస్ట్ అంటే మెత్తగా అవ్వదు. సో అందువల్ల 10 నిమిషాలు ఖచ్చితంగా నానబెట్టుకోవాల్సి ఉంటుంది రెండింటిని. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందామండి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా నేను 2 ఒకసారి వేసుకుంటున్నాను. మీరు కావాలంటే సపరేట్గా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు 2 వేసుకున్నాను కదా, వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకోవాల్సి ఉంటుందండి. ఇక్కడ మిక్సీ తిప్పేటప్పుడు కానీ కొంచెం నీళ్ళు అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలన్నమాట. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఇప్పుడు తిప్పుకుందాము. సో ఒకసారి మనం కొంచెం వాటర్ యాడ్ చేస్తే తిరగదనమాట మిక్సీ. సో కొంచెంగా వాటర్ యాడ్ చేసుకుంటూ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకుంటూ తిప్పుకోవాలి. సో చూసారా, సో ఇలా ఫైన్గా అవ్వాలన్నమాట. మనకి దోసపిండి బ్యాటర్ ఏ కన్సిస్టెన్సీ ఉంటుందో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకుంటూ దోసపిండి పట్టుకుంటే సరిపోతుంది. మెయిన్ ఎక్కడ బరక ఉండకుండా మిక్సీ పట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈనో ఫ్రూట్ సాల్ట్ అని కానీ అంటారు కదా, అది 1 చెంచా వేసుకున్నాను, లేదా ఒక ప్యాకెట్ 6 రూపాయల ప్యాకెట్ వస్తుంది కదా, అది వేసుకున్నా సరిపోతుంది. సో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా కలుపుకుందాము. ఇది ఇన్స్టెంట్ దోశ కాబట్టి ఈనో కానీ వంట సోడా కానీ వాడాల్సి ఉంటుందండి ఫ్లఫీ దోశ కోసము. లేకుంటే మనం అవాయిడ్ చేసిన దోశలు బాగానే వస్తాయి. సో ఇలా కలుపుకున్న తర్వాత పెనం వేడెక్కనిచ్చి ఇలా ఆయిల్ పూసుకొని కాటన్ టవల్తో ఒకసారి తుడుచుకోవాలండి. దానివల్ల హీట్ అనేది బ్యాలెన్సింగ్గా ఉంటుంది. సో ఇలా కొంచెం దోశ వేసుకుని అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మంట అనేది మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే కొంచెం ప్యాన్కి అంటుకుంటుంది అనమాట. సో మీడియం ఫ్లేమ్ పైన పెట్టుకొని మనం కుక్ చేసుకోవాల్సి ఉంటుంది దోశలు. దోశకి ఎయిర్ బబుల్స్ చూసారా ఎంత బాగా ఫామ్ అయ్యాయో, అలా ఉంటే దోశలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నట్టు అనమాట. నన్ను నమ్మి ఒక్కసారి దోశ ట్రై చేయండి. ఇంతకు ముందు ఎన్నిసార్లు ట్రై చేస్తారో నాకైతే తెలీదు. నేను చూపించిన విధంగా మెజర్మెంట్స్ ఫాలో చేస్తూ ట్రై చేయండి, పక్కా సక్సెస్ అవుతారు. సో చేసిన తర్వాత ప్లీజ్ ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ చేసి తెలియజేయండి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చున్నా ఏమైనా హెల్ప్ఫుల్గా ఉన్నా ప్లీజ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు కనుక నా ఛానల్ కొత్తగా విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.